లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు తీర్థం పుచ్చుకునే బ్యాచ్లు వీడియో సరదాగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. తాగినోడికి జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది కానీ బ్యాలెన్సే తక్కువగా ఉంటుంది బ్రో. కాళ్ళకి చెప్పులు వేసుకోవడానికి తెగతి కమక పడిపోతూ ఉన్నాడు. భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కదా, అందుకే కాస్త కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నాడు. తాగినోడు రాజులాంటి వాడు, ప్రజల ముందు ఎప్పుడు నిజాలే చెబుతాడు. అందుకే తన బాధను రోడ్డుకు అడ్డంగా పొర్లుతూ అడ్డంగా అడ్డగోలుగా ఇలా చెబుతూ ఉన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ అన్న విషయం తెలిసి కూడా పెద్ద ఆయన ఇలా ఎద్దుల బండిపై ఇలా వెళ్తూ ఉన్నాడు. టెన్షన్ అన్నది మనసులో ఉంటుంది. ఇలా గ్లాస్ లోకి వేయగానే పక్కోడి నోటిలోకి వెళ్లిపోయి అది మరింత టెన్షన్ గా మారిపోతుంది. తాగినోడిని తాగుబోతూ కాదయ్యా అనేది ఒక లెజెండ్ కు లేజీ అయిన ఐడియాలే వస్తాయి. ఇన్విటేషన్ కార్డులో గిఫ్ట్ ను ఇలా ప్యాక్ చేసి ఇచ్చాడు. తాగుబోతుకు ఫ్రెండ్స్ ఎక్కువ కానీ బాటిల్స్ తక్కువగా ఉంటాయి. ఆ బాటిల్స్ ను బ్యాలెన్సింగ్ గా ఇలా వేయాలి అనుకున్నాడు. బ్యాలెన్స్ తప్పింది, ఖాళీ బాటిల్ అయ్యింది. చివరికి మిగిలేది. మంచి పనులు చేసేటప్పుడు దేవుణ్ణి నమస్కరించుకోవాలి. అందుకే ఇలా స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ప్లానింగ్ అంతా సాధారణంగా ఉంటుంది. మరి దేశముద్రు కప్పులు అనుకుంటా. నువ్వు ముఖ్యమా బాటిల్ ముఖ్యమా అంటే ఫస్ట్ ఓటు బాటిల్ కే వేసేసిందే అక్క. ఫ్రెండ్స్ తో పార్టీ అంటే గెట్లుండాలి, గిట్లే ఉండాలి. జేబులో డబ్బులు లేకపోయినా సరే ముందర మాత్రం బాటిల్స్ ఉండాల్సిందే. బర్త్డే పార్టీకి ఎప్పుడు కేక్ కట్ చేయాలా ఏంటి, ఇలా వీటిని కూడా కట్ చేయొచ్చు. రోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఇలాగే పండగ జరగాలి. బైక్ పై వెళ్తూ మరి ఇలా యోగాసనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఒక్క గ్లాస్ కు లోపలున్న కళాకారుడు తన్నుకుంటూ బయటికి వచ్చేసినట్లుగా ఉన్నాడు. అన్న టాలెంట్ ను ఎవరు గుర్తించినట్లుగా లేరు. అందుకే ఇలా నడి రోడ్డు పైన ఇలా స్టెప్పులు వేస్తూ ఉన్నాడు. దోస్తులందరికీ ఆదర్శంగా నిలబడే దోస్తులు అనుకుంటా. ఫ్రెండ్షిప్ లో ఏ పని చేసినా అందరూ కలిసిగట్టుగా కలిసి చేయాలి. అందుకే ఇలా చేస్తూ ఉన్నారు. బోరు కొడుతుంది రా అని పిలిచినోడు ఫ్రెండ్, బీరు కొడదాం రారా అని పిలుస్తాడు చూడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. ఒక్క బాటిల్ తీసుకున్నాడు, అర్రే డౌన్ అయిపోతుంది. అందుకే ఇంకొక బాటిల్ తీసుకున్నాడు, బ్యాలెన్స్ అయిపోయింది. దొంగలు వస్తారు, తస్మాత్ జాగ్రత్త. తాతయ్యకు మాత్రమే తెలిసిన రహస్యమైన డోర్ ను ఇలా ఓపెన్ చేసుకుని వెళ్తూ ఉన్నాడు. సరదాగా ఈ వీడియో నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. మంగళంగా మంగళప్రదంగా ఏ పని చేయాలన్నా ఇలా మంత్రాలు చదువుతూ స్టార్ట్ చేయాలి.
మరి ఇలా రంగంలోకి దింపుతూ ఉంది. ఈ సంస్కారం క్లోజ్ ఫ్రెండ్ దగ్గరగా లేడు, అందుకే ఇలా ఎలాగోలాగా ఇలా అడ్జస్ట్ అయిపోయి బాటిల్ కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేస్తూ ఉన్నాడు. నువ్వు నా ఫ్రెండ్విరా. తాగితే మర్చిపోతారు, మర్చిపోతే ఇలా తూగిపోతారు. లోపలికి వెళ్ళడానికి ఇలా నాట్యం చేస్తూ ఇలా వెళ్తూ ఉన్నాడు. హైటెక్ సాంప్రదాయం. అందరూ ఫుల్ గా సిట్టింగ్ వేశారు, కానీ మంచింగే లేదు. అందుకే పక్కన ఉన్న పెడిగ్రీని వాడుతూ ఉన్నారు. వెనకాల ఉన్న కుక్క రే అది నాదిరా, దాన్ని కూడా వదిలిపెట్టరేంట్రా. అలా అంధకారంలో ఉన్నాను, నన్ను అప్డేట్ చేయరా, వెలుతురులోకి తీసుకురా నన్ను. పేపర్ ముక్కను కాస్త చికెన్ ముక్క అనుకున్నట్లుగా ఉన్నాడు, ఇలా కానిచ్చేస్తూ ఉన్నాడు. భూ నమస్కారం ఎప్పుడూ చేయలేదనుకుంటా, అందుకే ఇలా బైక్ పై నుంచి వెళ్ళి మరి ఇలా నమస్కరించుకుంటూ ఉన్నాడు. నమస్కారం సుబ్బారారా. ఒక మంచి మనిషి ఇంకొక మంచి మనిషిని ఇలా ఎత్తుకున్నాడు. మంచి కాస్త ఇలా బొక్క బొర్ల పడిపోయింది. తాగుతాము, అన్ని కరెక్ట్ గా చేస్తాము, అందుకే ఇలా ఎక్సలేటర్ ఎక్కాడు, కాలు పెట్టాడు. కానీ ఇది ఎప్పటికి పైకి వెళ్తుందో అర్థం కావడం లేదు. అంతే. ఫ్రీగా వచ్చేసినట్లుగా ఉంది పెద్ద ఆయనకు, అందుకే తెగ ఆనందపడిపోతూ ఉన్నాడు. ఫ్రీ కదా, టేస్ట్ గా ఉంటది. స్టూడెంట్స్ అందరికీ మాస్టారు ఇలాగా స్టెప్పులు నేర్పిస్తూ ఉన్నారు. ఫ్రీ బస్ లో ప్లేస్ లేదనుకుంటా, అందుకే ఇలా బస్సు పైకి ఎక్కి మరి ఇలా నాట్యం చేస్తూ ఉన్నాడు. అర్రే మీకు పుణ్యం ఉంటుందిరా బాబు, కాస్త ఒకటి ఇలా ఇచ్చిపోండిరా అని తెగ బతిమిలాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు